ప్రైమ్ టైమ్ డిబేట్. వెంకట్ నాయక్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తంగా రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళినా లేదు, ఇక్కడ అటువంటి ఎకనామిక్ ఫోరమ్స్ ఎన్ని పెట్టినా కానీ ఎక్కడా కూడా ఎటువంటి పెట్టుబడులు రావట్లేదు, బలంగా వాయిస్ వినిపించలేకపోతున్నారు, పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేయలేకపోతున్నారు, అందుకే పెట్టుబడులు రావట్లేదు, నోటి మాటలే కానీ ఎక్కడా కార్యరూపం దాలుస్తున్న పరిస్థితులు లేవు అని చెప్తున్న పరిస్థితి. ఓ రకంగా చూస్తే హైదరాబాద్ అంటేనే పెట్టుబడులకు ఒక గమ్యస్థానం, అన్ని వనరులు ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ఇటువంటి వనరులను కూడా కాంగ్రెస్ సర్కార్ ఉపయోగించుకోలేకపోతుందని చెప్పి బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు సార్? మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సార్ ఇప్పుడు విషయం ఏంటంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు చేసుకొని ఎంఓయు ప్రకారము ఏదైనా ఒక అండర్స్టాండింగ్ చేసుకొని కంపెనీలు రాష్ట్రానికి రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారి దగ్గర ఉండి చేసుకునేది ఎంఓయు. ఇప్పుడు జేఎస్ రంజన్ గారు ఉన్నారు, ఏది ఇప్పటికి కూడా మాకు ఏది ఇండస్ట్రీస్ అండ్ ఐటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ మొన్నటి వరకు చేస్తుండే, అంతకుముందు వారి హయాంలో కూడా వారే చేస్తుండే. ఏదైతే 38,000 కోట్లు ఉన్నాయో 1,70,000 కోట్లు ఉన్నాయో అది జేఎస్ రంజన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అంతకుముందు 10 సంవత్సరాల వరకు ఐటీ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన సెక్రటరీగా కమిషనర్ గా వారు ఉన్నారు. సో వారి దగ్గర పోతే లెక్కలు తేలిపోతాయి మనకు. నేనేమంటున్నా అంటే సార్, ఇన్ కేసు వాళ్ళు 2014-15లో కనుక ఎంఓఐలు అక్కడికి వెళ్ళి చేసుకొచ్చినా కూడా అదేది ఏది గ్రౌండ్ అయ్యేది మాత్రం ఆ సంవత్సరమే అవ్వదు సార్. 2018లో అవుతాయి, 2020లో అవుతాయి, 30 అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, ఏది మన ఫాక్స్కాన్ అనేది మన ఆదిపట్లలో కంపెనీ ఉంటది, అది వాళ్ళ హయాంలో ఎంఓఐ చేసుకొని వచ్చిండ్రు. వాళ్ళు ఎంఓఐ చేసుకున్న 2 రోజులకో 3 రోజులకో ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టుకోలేదు సార్. దాదాపు 5 నుంచి 6-7 సంవత్సరాల వరకు అది ఏది ఇన్స్టాలేషన్ కి ఇంత టైం పట్టింది సార్. ఇది బేసిక్ గా ఒక ఇండస్ట్రియలిస్ట్ కానీ లేకపోతే ఎకనామిక్ దాంట్లో అవగాహన ఉన్న వాళ్ళకైతే ఇదైతే ఉంటుంది. మేమేమంటున్నాము, ఎంఓయు అనేది ఆ బేస్ ప్రకారం ఏదైనా కంపెనీ ఎంఓయు చేసుకుంటే ఏది ఉత్తుగా చేసుకోవడానికి అవకాశం లేదు సార్. ఆ కంపెనీలో స్టాక్స్ రూపంలో పెట్టుబడి పెడతాం, ఆ కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి అంటే ఆటోమేటిక్ గా ఎంప్లాయ్మెంట్ ఫ్లక్చుయేషన్ ఉంటది, అదేవిధంగా ప్రతి అంశాలు దానిలో ముడిపడి ఉంటాయి. ఒక కంపెనీ గవర్నమెంట్ అవసరాల కోసం కంపెనీ యొక్క ఇంటిగ్రిటీని డ్యామేజ్ చేసుకునే ప్రయత్నం ఎక్కడ చేయదు సార్. ఇవన్నీ మనం గాల్లో మాటలు కనుక చెప్పుకొని అవి రావట్లేదు కదా, పోవట్లేదు కదా, టీజీఎస్ లో ఎన్ని ల్యాండ్లు కేటాయించారు, ఇవన్నీ మనం వేగంగా మాట్లాడడానికి ఉండదు సార్. ప్రతి కంపెనీ దానికి ఒక ఇంటిగ్రిటీ ఉంటుంది, ఆ ఇంటిగ్రిటీ బేస్ మీదనే ఏదైనా గవర్నమెంట్ తో కానీ లేకపోతే ఏదైనా సంస్థలతో కానీ ఏది ఒప్పందం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మాట అయితే స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను సార్. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అనేది స్టార్ట్ చేసి ఏదైతే దావోస్ లో పెట్టుబడులకు సంబంధించిన ఏదైతే వేదిక ఉందో అదే వేదికను తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ వేదికగా చేస్తున్నాం అంటే అది గ్రేట్ అచీవ్మెంట్ సార్. ఆ అచీవ్మెంట్ కంటిన్యూ చేసుకుంటూ పోతాం. మేమేమంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఈ 29 రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ వారు ఎక్కడైతే పెట్టుబడుల కోసం దావోస్ లాంటి ప్రాంతాలు పోతారో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు అందరూ కలిసి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టుబడులు ఎంఓయూ చేసుకునే ఒక అవకాశాన్ని, ఒక ఆస్కాన్ని కల్పించడం మేమేమంటున్నాము, ఇంత గొప్ప అచీవ్మెంట్ చేయగలిగినాం, ఇంత ఒక అంశాన్ని చేయగలిగినాం అంటే చిన్న విషయం కాదు సార్. వెంకట్ నాయక్ గారు సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ మీకు. సో అంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు, అంత సమ్మిట్ నిర్వహించేటప్పుడు అవి కాంగ్రెస్ ప్రభుత్వానికో కాంగ్రెస్ పార్టీకో వచ్చే పెట్టుబడులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కదా. సో అటువంటి టైంలో ఒక అఖిలపక్షాన్ని వేసి తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించుదాం, అందరం కలిసి ముందుకు సాగుదామని ఎందుకు పిలుపునివ్వలేకపోయారు? ఈరోజు దావోస్ వెళ్ళిన తర్వాత అక్కడ నేషన్ ఫస్ట్, ఇండియాకి సంబంధించి నేషన్ ఫస్ట్ అని చెప్పి తీసుకున్న పరిస్థితి. మరి మనం తెలంగాణలో కూడా అలా చేస్తుంటే బాగుండేదేమో కదా. బీఆర్ఎస్ని అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఒక అఖిలపక్షం వేసుకొని ఇట్లా పెట్టుబడులను ఆహ్వానించుదాం, ఏ రంగాల్లో మనం పెట్టుబడులను తీసుకురావాలనే ఒక మంచి నిర్ణయం అటు పెట్టుబడిదారులకు కూడా, ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం అంటే అధికార పక్షం రెండు కూడా బాధ్యతగా ఉన్నాయని ఒక మెసేజ్ని పంపించే ప్రయత్నం చేసేవాళ్ళం కదా. ఎందుకు అలా చేయలేకపోయారు సార్? మీరు దీనికి 2 నిమిషాలు టైం పడుతుంది సార్ ఆన్సర్ చెప్పడానికి. నాకు కొంచెం టైం అయితే కొంచెం 2 నిమిషాలు ఇవ్వండి సార్. నేనేమంటున్నా, బీజేపీ పార్టీ తెలంగాణకు రావాల్సిన ఆర్బిట్రేషన్ సెంటర్ ని కేంద్ర ప్రభుత్వం గుజరాత్ కి తీసుకుపోతుంది. ఏది మరి ఏదైతే మన డిస్ప్యూట్స్ ఉంటాయో, ఇండస్ట్రీస్ డిస్ప్యూట్ సంబంధించిన రిజాల్వ్ చేయడానికి ఆర్బిట్రేషన్ సెంటర్ అది తీసుకుపోతుంది. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము గత 10 సంవత్సరాల దాకా తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో కానీ పారిశ్రామిక రంగంలో కానీ దినదిన అభివృద్ధి చేస్తామని చెప్పుకునే వాళ్ళు ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో ఏ రోజైనా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కానీ, సూచనలు ఇవ్వడం కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని విషయాలు దిశానిర్దేశం చేయడం కానీ ఇలాంటివి చేసినా చేస్తుంటే మేము వాళ్ళ సలహాలు సూచనలు తీసుకునేటోళ్ళము. కనీసం ప్రతిపక్ష నేత అయినా బయటకు వచ్చి ఇలా చేయండి అని చెప్పి అన్న సందర్భాలు ఉండేనా? సో లేవు కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఆశీర్వదించే సందర్భాలు ఉంటే ఆశీర్వదించడానికి మేము ఏది తలగా కింద పెట్టుకోవడమో లేకపోతే ఏది మా
మా మోకాళ్ళు కిందికి తెచ్చి మా చేతులు వాళ్ళ పాదాలకు అందించడానికి కూడా మేము సిద్ధపడేటోళ్ళం. కానీ అలాంటి ఆశీర్వదించే వ్యవహారం లేదు కదా సార్. ఎంతసేపటి ఏడ్చుడు, ఎంతసేపటికి లోపాల మీద ఏర్పాటు చేసుడు. ఇప్పుడు ఏమంటారు, పచ్చకామెల్లో వచ్చిన వాళ్ళకి లోకం మొత్తం పచ్చ కనపడుతూ వాళ్ళకి మొత్తం పచ్చ కనపడుతున్నప్పుడు మేము ఏం చేయాలి? ఏం చేసుకుంటూ ముందుకు పోవాలి? మేము 1,70,000 కోట్లను పెట్టుబడి రూపంలో తీసుకొచ్చినామంటే ఏ రూపంలో గ్రౌండ్ అయినా ఏందని తెలుసుకుని సలహాలు ఇచ్చే ప్రొఫెషన్ వాళ్ళు లేకుండా ఎంతసేపటికి దాన్ని రాంగ్ రుద్దే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడ వాళ్ళ సలహాలు తీసుకోవాలి సార్? మేము ఇంకా ఉన్న ఆర్బిట్రేషన్ స్టేషన్ ఏది ఉన్న ఆర్బిట్రేషన్ సెంటర్ తెలంగాణ తీసుకొచ్చి వీళ్ళందరూ గుంజుకుపోయి గుజరాత్ లో పెట్టుకున్నప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఏం సలహాలు తీసుకుంటాం? సలహాలు ఇచ్చే పొజిషన్